బాలుడు పరిస్థితిని గ్రహించే లోపలే 10,000 కొద్దీ భారీ వడగళ్లు కురవడం మొదలయ్యింది. భయపడిన ఆ బాలుడు తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఫుడ్ డెలివరీ వ్యక్తి కూడా తప్పించుకోలేకపోయాడు. ఆ వడగళ్ల దెబ్బకు అతను తక్షణమే స్పృహ కోల్పోయాడు. ఫిరంగి గుల్లంత పరిమాణంలో ఉన్న ఆ వడగళ్లు ఆకాశం నుండి వర్షంలా కురిశాయి. వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉన్న వాళ్లకు కూడా తప్పించుకునే సమయం లేకుండా వడగళ్లు చాలా వేగంగా పడుతూ ఉన్నాయి. వడగళ్ల తుఫాన్ నగరం మొత్తం వ్యాపించింది. 10 మీటర్ల మందపాటి రాతి స్తంభాలు కూడా దానిని తట్టుకోలేకపోయాయి. నగరంలో ఉన్న అన్ని భవనాలు కూడా ముక్కలైపోయాయి. అంతటికంటే పెద్ద విపత్తు రాబోతోందని గ్రహించకుండా నివాసితులు ప్రాణాలు కాపాడుకోవడానికి భవనాల్లో దూసుకొని వెళ్లారు. అకస్మాత్తుగా బాస్ అక్కడికి వచ్చాడు. కానీ అతన్ని లోపలికి రానివ్వలేదు. ఒక రోజు కిందట బాస్ ఒక రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు ఒక మూలన కూర్చున్న ఒక ప్రొఫెసర్ ఇలా చెప్తాడు, ఈ రోజు రాత్రి భారీ వర్షం కురవబోతోందని. బాస్ ముందు అతని మాటలు నమ్మలేదు. ఇతనికి పిచ్చి పట్టింది అని అనుకుని ఇంటికి వెళ్తాడు. నిజంగానే ఆ రోజు రాత్రి భారీ వర్షం కురుస్తుంది. బాస్ ఇది చూసి షాక్ అయిపోతాడు. ఆ రోజు రాత్రి ఇతను తొందరగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. మీరు చెప్పింది నిజమే అని ప్రొఫెసర్ ఇంకొక విషయం చెప్తాడు. రేపు ఉదయం భారీ వడగళ్ల వర్షం కురవబోతోందని. దీంతో బాస్ తొందరగా ఈ విషయాన్ని టీవీ షోలో వెళ్లి చెప్తాడు. ఇప్పుడు బయట చాలా ఎండగా ఉంది, కానీ కొంచెం సేపట్లో భారీ వడగళ్ల వాన పడబోతుందని. ఎవ్వరు కూడా ఇతని మాటలు నమ్మలేదు. నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తారు. సడన్ గా అప్పుడే ఒక పెద్ద వడగళ్ల వర్షం అనేది కురుస్తుంది. దాని తర్వాత ఇతనికి ఒక పెద్ద పోస్ట్ ఇస్తారు.